నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డలో పుట్టు కామెర్లు ప్రమాదమా? పిల్లల్లో ఒకరిని మారం చేస్తే మరొకరిలో సమస్యలు. అస్తమానం గోళ్లను కొరుకుతున్నారా? యోగాతో పీసీఓడీకి చెక్. ఇంకా హెల్త్ టిప్. అమ్మ గర్భంలో 9 మాసాల పాటు సురక్షితంగా ఎదిగిన శిశువుకి కాన్పు తర్వాత మన లోకంలోకి వచ్చి రాగానే కొన్ని గండాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పుట్టు కామెర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. కామెర్లు సోకినప్పుడు పసిబిడ్డ సుకుమారమైన చర్మమంతా మెల్లగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టగానే మొదటి సమస్య కావడంతో తల్లిదండ్రులు కూడా ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. పసిబిడ్డలో కనిపించే ఇలాంటి కామెర్లు అసలు ఎందుకొస్తాయో, వీటికి ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కామెర్లు ప్రసవం జరిగిన 2వ రోజు నుంచే మొదలవుతాయి. ఆ తర్వాత 3 నుంచి 5 రోజుల్లో కామెర్లు పెరిగి వారంలోగా తగ్గిపోతాయి. పసికందుల్లో పుట్టుకతో వచ్చే కామెర్లకు దాదాపు చికిత్స అవసరం ఉండదు. స్వతహాగానే కామెర్లు తగ్గిపోతాయి. పసికందుల్లో కనిపించే కామెర్లు పెద్దల కామెర్ల లాంటివి కావు. ఈ కామెర్లకు కాలేయంతో సంబంధం ఉండదు. పుట్టిన వెంటనే పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో పసికందుల శరీరంలో జరిగే మార్పుల ఫలితంగానే కామెర్లు కనిపిస్తాయి. కాబట్టి సాధారణంగా చికిత్సతో పని లేకుండానే వారంలోగా సర్దుకుంటాయి. కానీ కొందరు పిల్లల్లో కామెర్లు విపరీతంగా వస్తాయి. పసికందుల్లో కామెర్లు వస్తే ముఖం, ఛాతీలతో పాటు కాళ్ళు, చేతులు కూడా పసుపు పచ్చగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు ఫోటోథెరపీ లైట్స్ పెట్టి కామెర్లను తగ్గించవచ్చు. పసిపిల్లల్లో పచ్చకామెర్లు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మరి ముఖ్యంగా ఏంటంటే పచ్చకామెర్లు 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఫిజియలాజికల్ జాండీస్, ఇంకోటి ఏంటంటే పెథలాజికల్ జాండీస్. మరి ముఖ్యంగా ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ అనేది పిల్లలు పుట్టిన 24 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే డే 3 అంటే పుట్టిన 3వ రోజుకి 4వ రోజుకి ఏంటంటే ఈ ఫిజియలాజికల్ జాండీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మరి పెథలాజికల్ జాండీస్ ఏంటంటే 24 గంటల లోపు అనేది ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో కంపేరిటివ్లీ ఫిజియలాజికల్ జాండీస్, పెథలాజికల్ జాండీస్ కంపేర్ చేస్తే ఏంటంటే పెథలాజికల్ జాండీస్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిందే. సో ఈ పెథలాజికల్ జాండీస్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే జాండీస్ లెవెల్స్ హైయర్గా ఉంటాయి. సో ఎందుకు వచ్చింది అనేది మనం ఏంటంటే బేబీని ఎవాల్యూట్ చేసి ఆ రీజన్ ఐడెంటిఫై చేస్తే కనుక మనం చక్కగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే చాలామంది పిల్లలు మనం రెగ్యులర్గా చూసే ఈ పచ్చకామెర్లు ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ ఉంటాయి. నెలల నిండి పిల్లలు ఏంటంటే ఒక 60% వరకు పిల్లల్లో ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ ఉంటాయి. నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు ఏంటంటే ఒక 80% వరకు ఏంటంటే ఈ ఫిజియలాజికల్ జాండీస్ అనేది మనం చూస్తామన్నమాట. ఫిజియలాజికల్ జాండీస్ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఫిజియలాజికల్ జాండీస్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే లివర్ మెచ్యూర్గా అంతగా లేకపోవటం వల్ల అనేది ఈ ఫిజియలాజికల్ జాండీస్ మనం చూస్తామన్నమాట. సో ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వేటి వల్ల ఈ జాండీస్ లెవెల్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి అనుకుంటే కనుక యాక్చువల్గా ఏంటంటే ఫీడింగ్ ప్రాబ్లమ్స్, లైక్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల. అంటే మామూలుగా మనకు డే టైం ఏంటంటే మదర్ రెగ్యులర్గా ఫీడ్ ఇస్తారు. బట్ నైట్ టైం వచ్చేసరికి ఏంటంటే డే టైం అంతా బేబీని కేర్ తీసుకోవడం వల్ల నైట్ ఏంటంటే అలసిపోయి వాళ్ళు పడుకుని పోతారు. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అనేది మనకు తగ్గుతుంది అనమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే మదర్ తన మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేసి స్టోర్ చేస్తే కనుక ఓవర్ నైట్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ని బేబీని ప్యాలడీ లేదా స్పూన్తో కనుక ఫీడ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ రెగ్యులర్ ఫీడింగ్ అనేది మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే ఇన్ఫెక్షన్స్, సో ఇన్ఫెక్షన్స్ కూడాను ఒక రకంగా ఏంటంటే జాండీస్ లెవెల్స్ పెరగడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చేస్తాయి అనమాట. అంతేకాకుండా ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ, ఇందులో మనం అనుకున్నట్టు ప్రీ టర్మ్ బేబీస్ కూడాను 80% ఇందులో మనం అనుకున్నట్టుగా ప్రీమెచ్యూరిటీ కూడాను ఒక రకంగా జాండీస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి చేస్తాయి. అంతేకాకుండా బర్త్ యాస్ఫిక్స్, పుట్టిన వెంటనే పిల్లలు ఆడకపోవటం అంటే బర్త్ యాస్ఫిక్స్, అది కూడాను ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఏంటంటే ఈ జాండీస్, పచ్చకామెర్లు, పసికందులు పెరగడానికి అనేది కాజ్ చేస్తుంది. అంతేకాకుండా ఎసిడోసిస్, బ్లడ్ లెవెల్, యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల కూడాను, అంతేకాకుండా సర్టెన్ డ్రగ్స్ అనమాట, కొన్ని డ్రగ్స్ మనం రొటీన్గా యూజ్ చేసే డ్రగ్స్ కూడాను కొన్నిసార్లు ఏంటంటే జాండీస్ లెవెల్స్ పెరగటానికి అనేమైతే ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటాయి అన్నమాట. పిల్లల మూత్రం కూడా పచ్చగా ఉండి మలం తెల్లగా ఉండి కామెర్లు 2 వారాలకు మించి కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి కామెర్లు తల్లి బిడ్డల రక్త గ్రూపు విభేదించినప్పుడు కనిపిస్తాయి. తల్లిది నెగిటివ్ బ్లడ్ గ్రూపు ఉండి బిడ్డది పాజిటివ్ ఉన్నా, తల్లిది O పాజిటివ్ ఉండి బిడ్డ రక్తం A లేదా B పాజిటివ్ ఉన్నా పుట్టే పిల్లలకు కామెర్లు విపరీతంగా వస్తాయి.
ఎప్పుడైనా బేబీకి ఏంటంటే ఈ జాండీస్ అని సస్పెక్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే సీరం బిలిరూబిన్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట. స్టాండర్డ్ ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తాం అనమాట. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా ఏంటంటే ట్రాన్స్క్యూటేనియస్ బిలిరూబినోమీటర్స్ కూడా యూజ్ చేస్తాం. సో ఎటువంటి బ్లడ్ డ్రా చేయకుండా ఏంటంటే జస్ట్ స్కిన్ మీద అనమాట పెట్టి ఏంటంటే మనం అసెస్ చేయొచ్చు అనమాట. సో ఇలా అసెస్ చేసిన తర్వాత ఏంటంటే సో హవర్ స్పెసిఫిక్ చార్ట్స్ అని ఉంటాయి అనమాట. సో బేబీ ఏజ్ ఎన్ని అవర్స్ ఉంది, దానికి ఈ బిలిరూబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది హవర్ స్పెసిఫిక్ చార్ట్స్ని మనం కంపేర్ చేసుకొని ఆ చార్ట్స్లో ఇచ్చినట్టుగా ఆ రేంజ్ అంత దాటితే కనుక ఏంటంటే మనం ఫోటోథెరపీ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అంతేకాకుండా కాంప్లికేషన్స్ మరి ముఖ్యంగా మనం చూస్తే ఏంటంటే బిలిరూబిన్ ఎక్సెస్ బిలిరూబిన్ ఎప్పుడు ప్రొడక్షన్ ఉందో ఈ ఎక్సెస్ బిలిరూబిన్ ఏమవుతుంది, బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయిన తర్వాత కూడా ఇంకా ఎక్సెస్ ఓవర్ ప్రొడక్షన్ వల్ల ఏంటంటే అది ఏంటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బ్రెయిన్లో సర్టెన్ రీజన్స్లో అనమాట, లైక్ బేసల్ గ్యాంగ్లియా, హిప్పో క్యాంపస్, క్రేనియల్ నర్వ్, న్యూక్లియస్ అని సర్టెన్ పార్ట్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ డిపాజిట్ అయిపోవడం వల్ల సో ఆ లోకల్ ఏరియాలో డ్యామేజ్ చేయడం వల్ల ఏంటంటే బేబీ ఫర్దర్ గ్రోత్, ఫ్యూచర్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. బిలిరూబిన్ లెవెల్స్ అనేవి సర్టన్ లెవెల్స్ దాటిన తర్వాత మనం ఏంటంటే ఫోటోథెరపీ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రెగ్యులర్గా ఏంటంటే డిపెండ్స్ అపాన్ బిలిరూబిన్ లెవెల్స్ మనం ఏంటంటే సింగిల్ సర్ఫేస్ కానీ, డబుల్ సర్ఫేస్ కానీ, ట్రిపుల్ సర్ఫేస్ కానీ మనం పెట్టుకుంటాం, డిపెండ్స్ అపాన్ లెవెల్స్ అనమాట. సో సింగిల్ సర్ఫేస్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా చూస్తాం అనమాట, బ్లూ లైట్ ల్యాంప్స్ ఉంటాయి అనమాట బేబీ సైడ్. కొన్నిసార్లు ఏంటంటే ఈ బిలిరూబిన్ లెవెల్స్ కొద్దిగా సివియర్గా ఉండేటప్పుడు, అంటే కొన్ని కిందాలు మనం అనుకున్నట్టు పెథలాజికల్ జాండీస్, కొన్నిసార్లు ఏంటంటే బ్లడ్ ఇన్కంపాటబిలిటీ, ఏబీఓ ఇన్కంపాటబిలిటీ కానీ, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ కానీ, సో ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ, సో అటువంటి టైంలో ఏంటంటే బిలిరూబిన్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి టైంలో ఏంటంటే మనం కొన్నిసార్లు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అవి కాకుండా కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా బిలిరూబిన్ లెవెల్స్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంటర్వ్యూని అవ్వకపోతే బేబీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు అని అనుకున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తామన్నమాట. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఏంటంటే బేబీ బ్లడ్ని మనం రిమూవ్ చేసి కొత్త బ్లడ్ మనం ఎక్కిస్తామంట. దీనివల్ల ఏంటంటే ఆ బ్లడ్లో ఉన్న బిలిరూబిన్ లెవెల్స్ అనేది మనం తగ్గించవచ్చు అన్నమాట. పిల్లలకు కామెర్లు వచ్చాయని తల్లి పథ్యాలు చేయవలసిన అవసరం లేదు. ఎటువంటి భయాలకు లోనవ్వకుండా బిడ్డకు నిరభ్యంతరంగా పాలివ్వచ్చు. అయితే పిల్లలకు ఏ రకం కామెర్లు వచ్చాయనేది మాత్రం గమనించుకోవాలి. ఎండలో ఉంచిన కామెర్లు తగ్గకుండా వారానికి మించి కొనసాగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. పిల్లల పెంపకంలో పక్షపాతం సరికాదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇద్దరిలో ఒకరిని కాస్త మారం చేసినా చాలు, మరొకరిలో మానసిక సమస్యలకు బీజాలు వేసినట్టేనని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. పైకి చెప్పదు కానీ అమ్మకు చెల్లంటేనే ప్రేమ, ఇంట్లో పెద్ద పిల్లాడిగా పుట్టకూడదని పిల్లలు వాపోవటం అనేది ఇద్దరు పిల్లలు ఉన్న ఇళ్లలో మనం తరచుగా వింటూనే ఉంటాం. నిజానికి అమ్మా నాన్నలకు తమ పిల్లల్లో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేమీ ఉండదు. ఇద్దరినీ సమానంగానే చూసుకుంటారు. కానీ తమకు తెలియకుండానే ఒకరి పట్ల వెంట్రుకవాసి ఎక్కువ చూపించే ప్రేమ మిగతా వారిలో కొన్ని రకాల మానసిక సమస్యలకు కారణమవుతున్నట్లు అమెరికాలోని BYU స్కూల్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇద్దరు పిల్లల్లో అమ్మా నాన్నలకు ఒకరు ఎందుకు కొంత ఇష్టంగా మారతారనే విషయమై 19,000 మంది పైన ఈ పరిశోధన జరిగింది. సాధారణంగా పెద్ద పిల్లల విషయంలో అమ్మా నాన్నలు చాలా కఠినంగా వ్యవహరిస్తారట. వాళ్లను పెంచిన అనుభవంతో తర్వాత పుట్టిన వాళ్ళ విషయంలో కాస్త చూసి చూడనట్టు ఉంటారట. ఇవన్నీ చూసిన పెద్ద బిడ్డలు అమ్మకు తమ్ముడంటేనే ఇష్టమనో చెల్లంటేనే ప్రేమనో పొరబడతారు. అలాగే చిన్నవాడు కదా అని అమ్మ చాక్లెట్, కేక్ తమ్ముడికి కాస్త ఎక్కువ పెట్టినా పెద్ద పిల్లలకు అది వివక్షగానే కనిపిస్తుందట. ఇవన్నీ కావాలని చేయకపోయినా ఈ ఆలోచన తీరు వాళ్లపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లల పెంపకం విషయంలో అత్యంత స్పృహతో వ్యవహరించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మనలో కొంతమంది అస్తమానం గోళ్లను ఒకటే కొరుక్కుంటూ ఉంటారు. ఆలోచనలతో సతమతమవుతున్నప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు చేతి వేళ్లు వెంటనే పంటి కిందకు వెళ్ళిపోతూ ఉంటాయి. పెద్దల్లోనే కాదు, కొంతమంది పిల్లల్లోనూ గోళ్లను కొరికే అలవాటు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి గోళ్లను కొరికే అలవాటు మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. గోళ్లను కొరకటం వల్ల తలెత్తే అనార్థాలు ఎలా ఉంటాయో, ఈ అలవాటును ఎలా మానుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు కొరకడం అనేది నిజానికి చాలా వరకు బాల్యంలోనే మొదలవుతుంటుంది.
ఆందోళన, చిరాకు, ఒంటరితనం, ఒత్తిడి వంటి భావోద్వేగాలను నియంత్రించుకోలేక చాలామంది గోళ్లు కొరకడానికి అలవాటు పడిపోతుంటారు. గోళ్లు కొరకటం దగ్గరికి వస్తే 2 చేతుల వేళ్లన్నింటినీ కొరుకుతుంటారు. దీంతో గోళ్లు పొట్టిగా అవుతుంటాయి. కొందరైతే గోరును మొదలు వరకు కొరుకుతుంటారు. దీంతో గోరు కింద చర్మం ఎర్రగా అవుతుంది. నొప్పి, వాపు తలెత్తొచ్చు. గోళ్లు పెళుసుగా, వంకర టింకరగా అవుతాయి. నిజానికి మన నోట్లో బోలెడని బ్యాక్టీరియా, వైరస్లుంటాయి. ఇవి లాలాజలం ద్వారా వేలి కొసలకు, గోరు అడుగు భాగానికి చేరుకుంటాయి. వేళ్లు అదే పనిగా తడిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చాలా కష్టం. తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటే యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ గోళ్లు గట్టిగా ఉన్నట్లయితే కొరికినప్పుడు పళ్ళు దెబ్బతినొచ్చు. నోట్లోనూ ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. పొరపాటున గోళ్లను మింగితే అవి జీర్ణం కావు. జీర్ణాశయంలో, పేగుల్లో చికాకు కలిగిస్తాయి. పేగులతో పాటు బ్యాక్టీరియా లోపలికి వెళితే ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. కొరకటం వల్ల గోళ్లు వికారంగా కనిపిస్తాయి. దీంతో చేతుల్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడొచ్చు. ఆత్మవిశ్వాసము తగ్గొచ్చు. ఇది కెరియర్ మీద ప్రభావం చూపొచ్చు. ఎప్పుడు ఎందుకు మొదలైనా కూడా గోళ్లు కొరకటం అనేది సమస్యాత్మక అలవాటే. దీన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే గోళ్లు కొరకటం ఆపేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని ఆటలాడేలా ప్రోత్సహించడం మంచిది. ఇలాంటివి గోళ్లు కొరకటం నుంచి మనసును మళ్లిస్తాయి. ఎప్పటికప్పుడు పెరిగిన గోళ్లను కత్తిరించాలి. పొట్టిగా ఉంటే కొరకటానికి గోళ్లు అనువుగా ఉండవు. కొరకాలనే కోరిక తగ్గుతుంది. గోళ్లకు చేదు రుచిని పూయటం, టేపు చుట్టడం, చేతులకు గ్లౌజులు ధరించడం మేలు చేస్తాయి. గోళ్లు కొరకటానికి బదులుగా మంచి అలవాట్లు చేసుకోవడం ఉపయోగపడుతుంది. గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు మెత్తటి బంతిని నొక్కడం, ర్యూబిక్ క్యూబ్ ఆడటం వంటివి చేయొచ్చు. దీంతో చేతులకు కావలసినంత పని దొరుకుతుంది. చెయ్యి నోటికి దూరంగా ఉండడం వల్ల కొరకటం తగ్గుతుంది. ఇక గోళ్లు కొరకటాన్ని ప్రేరేపించే ఆందోళన, ఒత్తిడి వంటి కారకాలను గుర్తించాలి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పీసీఓడి అనేది ఇవాళ టీనేజీ అమ్మాయిలు మొదలుకొని యుక్త వయసు మహిళల వరకు ఒక పెద్ద సమస్యగా మారింది. అండాశయాల్లో నీటి బుడగల కారణంగా నెలసరిలో చిక్కులు మొదలుకొని బరువు పెరగడం వరకు ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. అంతేకాదు, పీసీఓడితో బాధపడే మహిళలకు గర్భధారణ అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీఓడి సమస్యను అదుపులో ఉంచుకునేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతున్నారు నిపుణులు. యోగాసనాల సాయంతో పీసీఓడి సమస్యని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం పీసీఓఎస్ సమస్యలకి యోగా ద్వారా ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్రలు వేయాలి అన్నదాని విషయంగా. ఈ సమస్యని చాలా సులభంగా, సునాయాసంగా మీ పిల్లలకి మీరు నివారించవచ్చు. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని మనం నేర్చుకోబోతున్నాం. భుజంగాసనం, శశాంకాసనం, వీరభద్రాసనం మరియు యోని ముద్ర. ఇవి చేసి చూద్దాం. పీసీఓఎస్ సమస్యకి ఈ భుజంగాసనం బోర్లా పడుకొని చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసనం మీదుగా ప్రోన్ పోస్చర్కి రావాలి. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు భుజాల కింద బోర్లించి ఉంచాలి. గడ్డం నేలకు తాకించే విధంగా ఉండాలి. ఈ స్థితిలో శ్వాసం తీసుకుంటూ నిదానంగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, చెస్ట్ని లిఫ్ట్ చేయాలి. రేజ్ యువర్ హెడ్, నెక్, చెస్ట్. ఎంత సాధ్యమైతే అంత పైకి చూస్తున్న విధంగా ఉండాలి. ఈ భుజంగాసనం ద్వారా పొట్ట కండరాలకి, ఛాతి కండరాలకి, వెన్ను కండరాలకి చక్కటి వ్యాయామం జరిగి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో ఈ భుజంగాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. శశాంకాసనం. ఈ శశాంకాసనం ద్వారా కూడా మానసిక ఒత్తిళ్లను తొలగించడంతో పాటుగా పొట్ట కండరాలకి, వెన్ను కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. గైనిక్ పార్ట్స్ అన్నిటికి కూడా చక్కటి వ్యాయామం జరుగుతుంది. వీరభద్రాసనం. ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి కుడి కాళ్ళను స్ట్రైట్గా ఉంచుకొని
రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్న విధంగా చేసేటటువంటి ఈ ఆసనాన్నే వీరభద్రాసనం అంటారు. ఈ వీరభద్రాసనంలో షోల్డర్స్ కండరాలకి, మెడ కండరాలకి, థైరాయిడ్ గ్రంథికి, ఛాతి కండరాలకి, పొట్ట కండరాలకి, తొడ కండరాలకి, మరి వెన్నెముకలకి పూర్తిగా వ్యాయామం జరిగి ఆయా భాగాల్ని శక్తివంతంగా తయారు చేసి ఆరోగ్యవంతంగా ఉంచుటలో ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీరభద్రాసనాన్ని రిలీజ్ చేసి సహజ స్థితికి రండి. యోని ముద్ర. సుఖాసనం మీద కానీ, వజ్రాసనం మీద కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు ఈ ముద్రని. రెండు చేతులు జోడించి, రెండు అరచేతులు, చిటికిన వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు ఫోల్డ్ చేసి, ఇప్పుడు బొటన వేలు రెండింటిని కూడా వెనక్కి తీసుకెళ్ళినట్లయితే, బొటన వ్రేలను రెండింటిని వెనక్కి తీసుకెళ్ళినట్లయితే ఏర్పడేటటువంటి ఈ ముద్రనే యోని ముద్ర అంటారు. ఈ ముద్రా భంగిమకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని, షోల్డర్స్ రిలాక్స్గా ఉంచుకొని, వెన్యు నిటారుగా ఉంచుకొని, గమనమంతా శ్వాస పైన ఉంచి ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల్ని, నిష్పత్తిని పాటించి ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. శరీరంలో కానీ, మొహంలో కానీ, ముద్రలో కానీ ఏ విధమైనటువంటి బిగింపు ఉండకూడదు. గమనమంతా కూడా శ్వాస పైన మాత్రమే ఉంచాలి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ. ఈ ప్రానిక్ బ్రీతింగ్ చేసినప్పుడు, శ్వాసను నిదానంగా తీసుకున్నప్పుడు ఆరోగ్య శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాము. శ్వాసను విడిచిపెట్టినప్పుడు రోగశక్తిని బయటికి విడిచిపెట్టేస్తున్నాము అన్న భావనతో చేయాలి. ఇప్పుడు శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా ముద్రను రిలీజ్ చేసిన తర్వాత చూశారు కదండి, ఈ భుజంగాసనాన్ని, శశాంకాసనాన్ని, వీరభద్రాసనాన్ని మరియు ఈ యోని ముద్రల్ని మీరందరూ కూడా సాధన చేసి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. పీసీఓడి బాధల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనెను కలుపుకొని తాగటాన్ని అలవాటు చేసుకోండి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.